హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే చెల్లి పెళ్లి చూపులు వీడియో తరగతి వ్లాగ్ అండి. అనుకోకుండా చెల్లికి పెళ్ళి కుదరడం, అనుకోకుండా పెళ్ళి డేట్స్ దగ్గరకు రావడం ఇలా అయిపోయింది. సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్ అలా అయిపోయింది. ఇంతలో మేము కూడా ఇంటికి పెయింటింగ్ అవంతా ఫినిష్ చేసేసుకొని నాన్ వెజ్ అదంతా ముట్టక ముందుకు సత్యనారాయణ వ్రతం చేసుకుందామని అనుకొని మాతో సత్యనారాయణ వ్రతం అయితే చేపిస్తుంది అమ్మ. సత్యనారాయణ వ్రతం అయితే ఫినిష్ చేసేసుకుంటున్నాం మేమైతే ఈరోజు. నార్మల్ సింపుల్గా రెడీ అయిపోయి నేను మా హస్బెండ్ అయితే వ్రతంలో కూర్చొని సత్యనారాయణ స్వామికి వ్రతం అయితే చేసుకుంటున్నాము. ఈ పెళ్ళికి ఎలాంటి అడ్డులు ఆటంకాలు రాకుండా సాఫీగా జరిగిపోవాలని మా కులదైవానికి సత్యనారాయణ స్వామికి నమస్కరించుకొని పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. మా చుట్టాలు, ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు అందరూ కూడా వచ్చి వ్రతాన్ని మన దేవుడికి దండం పెట్టుకున్నారు. ఆ తర్వాత మేము తీర్థ ప్రసాదాలు తీసుకొని పంతుల దగ్గర ఆశీర్వచనాలు తీసుకొని పంతులు గారికి దక్షిణం, తాంబూలం ఇవన్నీ అయితే ఇచ్చేస్తున్నాము. అలాగే మేము కూడా తీర్థం, ప్రసాదాలు అవన్నీ తీసుకున్న తర్వాత నేనైతే వంట చేయడానికి ఇంకా రెడీ అయిపోయి వంట చేయడానికి వెళ్ళిపోవాలి. రెడీ అయిపోయాను. వంట చేయడం నేను పెద్దమ్మ అయితే వంట స్టార్ట్ చేసాము. వ్రతం కాబట్టి ఓన్లీ వెజ్జే ఉంటుంది కాబట్టి బగారా రైస్ చేసుకొని, ఇది కార్తీక మాసంలోని బ్లాగ్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అవేం లేకుండా చేస్తున్నాం వంట అయితే. ఆలు కర్రీ, పాలకూర పప్పు, సాంబార్, బగారా రైస్ అయితే చేసుకున్నాం. సాంబార్కి సాంబార్ పీసెస్ అని ముక్కలన్నీ ఉడకబెట్టేస్తున్నాము. నేనైతే ఆలు కుర్మా అదంతా మసాలా వేసి చేస్తున్నాను. పాలకూర పప్పు ఇవన్నీ చేసేస్తున్నాను. ఫైనల్గా మా వంట అయితే ఫినిష్ అయిపోయిందండి. బగారా రైస్, పాలకూర పప్పు, సాంబార్, ఆలు కుర్మా వంటలు అయితే అద్దరిపోయాయండి. మేమైతే ఈ వంటలు ఫినిష్ అయిపోయాక లంచ్ అయితే ఫినిష్ చేసేసాం. లంచ్ ఫినిష్ చేశాక ఇంతే అండి మా ఈ చిన్న సత్యనారాయణ వ్రతం మినీ బ్లాగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.